పహల్గం అటాక్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియన్స్ ని హిందూస్ ని ఎంత దారుణంగా చంపారో మరవక ముందే అంతకన్నా దారుణంగా బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ నివసిస్తున్న హిందువులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. అలాగే వేలాది మంది బంగ్లాదేశ్ యువకులు భారత్ కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రజలకు ఇండియన్స్ మీద, ముఖ్యంగా హిందువుల మీద అంత ద్వేషం ఎందుకు? ఏమాత్రం కనికరం లేకుండా దీపు చంద్రదాస్ ని అంత దారుణంగా ఎందుకు చంపారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగ్లాదేశ్ యువకులు ప్రొటెస్ట్ చేయడానికి, ఇండియన్స్ మీద ద్వేషం పెంచుకోవడానికి వెనుక ఉన్న కారణం షరీఫ్ ఉస్మాన్ హదీ. ఈ హదీ 2024 భారత వ్యతిరేక ఉద్యమం చేసిన వారిలో కీలకమైన వ్యక్తి. ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి, ఆ దేశం నాశనం కావడానికి కారకులైన విద్యార్థి ఉద్యమ నాయకుల్లో ఈ హైదీ ఒకడు. ఇంకలాబ్ మంచో పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఎప్పుడు భారత్కు వ్యతిరేకంగానే మాట్లాడేవాడు. డిసెంబర్ 13 ఈ డేట్ గుర్తు పెట్టుకోండి. ఆ రోజు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చనిపోయిన ఉస్మాన్ హదీ అదే రోజు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఒక మ్యాప్ను షేర్ చేశాడు. దానికి బృహత్తర బంగ్లాదేశ్ అని పేరు పెట్టాడు. ఆ బృహత్తర బంగ్లాదేశ్లో భారతదేశానికి చెందిన రాష్ట్రాలు సైతం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కూడా పాకిస్తాన్దే అని చూపించేలా మ్యాప్ను రిలీజ్ చేశాడు. ప్రతి భారతీయుడి రక్తం మరిగించే మ్యాప్ అది. హదీ ఆ మ్యాప్ పోస్ట్ చేయగానే అతనికి మద్దతుగా ఎంతో మంది కామెంట్ చేశారు. భారత్ను ముక్కలు చేయాలి, ఇస్లామిక రాజ్యాన్ని సృష్టించాలి అంటూ తమ మద్దతును తెలిపారు. ఆ మ్యాప్ను పోస్ట్ చేసిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 14న హదీని చంపేశారు. ప్రేయర్ ముగించుకొని రిక్షా ఎక్కి వెళ్తున్నాడు హదీ. అప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రిక్షాలో ఉన్న హదీని గన్తో కాల్చేశారు. కొన ఊపిరి ఉందని చెప్పి ఎలాగైనా బతికించుకోవాలని సింగపూర్లోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ప్రాణం నిలవలేదు. హదీని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని తెలియగానే బంగ్లాదేశ్ మొత్తం రగిలిపోయింది. అతడు పక్కా భారత్కి వ్యతిరేకి. దాంతో ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా అతని హత్యకి కారణం భారతీయులే అని బలంగా నమ్మడం మొదలుపెట్టారు. హైదీ హత్యకు పాల్పడ్డ వారిని పట్టుకోవాలని, వాళ్లను చంపాలి, న్యాయం కావాలంటూ రచ్చ చేస్తున్నారు. ఢాకాలో హింసకు దిగారు. పలు మీడియా హౌస్లకు నిప్పంటించారు. కొందరు జర్నలిస్ట్ ఆఫీస్లోనే ఉండగానే నిప్పు పెట్టడంతో కొంతమంది ఫైర్ ఇంజన్ కి కాల్ చేసి వాళ్ళని కాపాడారు. అంతేకాకుండా ఢాకాలో ఉన్న ఇండియన్ హై కమిషన్ కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశంలో ఉన్న హిందువుల మీద దాడులు ఎక్కువైపోయాయి. ఎప్పుడు ఎక్కడ హిందువులు దొరుకుతారా అని కాపుకాచుకు చూస్తున్న వాళ్ళకి బలైన వ్యక్తి దీపు చంద్రదాస్ చనిపోయే ముందు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీపు చంద్రదాస్, ఇతనికి 25 సంవత్సరాలు, పెళ్ళై 3 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఇతని పూర్వీకులు ఎప్పుడో వచ్చి బంగ్లాదేశ్లో స్థిరపడి ఉన్నారు. చంద్రదాస్ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. చంద్రదాస్ మత దూషణకు పాల్పడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టినట్టు డిసెంబర్ 16న ఉదయం నుండే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఫ్యాక్టరీలో ఉన్న కొంతమంది రాడికల్ వర్కర్స్ గొడవ స్టార్ట్ చేశారు. ఫ్యాక్టరీ చుట్టూ సాయంత్రం వరకు వందలాది మంది గ్యాదర్ అయ్యారు. చంద్రదాస్ ని తమకి అప్పగించాలంటూ గొడవకు దిగారు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ అతనికి హెల్ప్ చేయలేదు సరికదా, అతనితో రెసిగ్నేషన్ లెటర్ పై సంతకం చేయించుకున్నారు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, కాపాడాల్సిన పోలీసులే స్వయంగా చంద్రదాస్ ని తీసుకెళ్లి ఆ రాడికల్ గ్రూప్ కి అప్పగించారు. అతను పోలీసులను కూడా ఎంతో వేడుకున్నాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదని. ఎంత చెప్పినా వినకుండా వాళ్ళకి అప్పగించారు. అప్పుడు ఆ గ్రూప్ అంతా దాస్ ని చుట్టుముట్టింది. రాళ్లతో చెప్పులతో కొట్టారు. అతని కాలిని కట్టేసి రోడ్డుపై లాక్కుంటూ వెళ్లారు. ఏమాత్రం కనికరం లేకుండా కొట్టి చంపారు. చనిపోయాక కూడా వదలలేదు. అతని బట్టల్ని తీసేసి నగ్నంగా చెట్టుకు ఊరేసి తగలబెట్టారు. దాస్ చనిపోయిన విషయం తన ఫ్యామిలీకి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. కానీ తను పనిచేసిన ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ ఎలాంటి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇప్పటికీ చంద్రదాస్ మత దూషణ చేసినట్టు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. చంద్రదాస్ యొక్క మరణం మన దేశంలోని ప్రతి భారతీయుడి మనసును కదిలించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మరో హిందూ కుటుంబంలో ఒక 7 ఏళ్ల బాలికని తన కుటుంబం ముందే పెట్రోల్ పోసి కాల్చేశారు. వీరిద్దరు చేసిన తప్పేదన్నా ఉంది అంటే వారు హిందూ కుటుంబంలో పుట్టడమే. మన గవర్నమెంట్ దీనిపై స్పందించకపోతే బంగ్లాదేశ్ లోని హిందువులపై అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఇక్కడ అన్ని మతాలని
గౌరవిస్తాం, అన్ని మతాలను గౌరవిస్తూ అందరితో సమానంగా ఉంటామనే ఆలోచనలో ఉంటే వాళ్ళు మాత్రం క్లియర్ గా ఉన్నారు. మేము వేరే ఏ దేవుణ్ణి నమ్మము, మా దేవుడే మాకు గొప్ప, మా దేవుడిని ఏదైనా అంటే మేము ఊరుకోమని మైండ్ సెట్ తో వాళ్ళున్నారు. ఈవెన్ మన కంట్రీలో కూడా వాళ్ళ దేవుణ్ణి ఏదైనా అంటే వాళ్ళు ఊరుకోరు, గవర్నమెంట్ ను కూడా పట్టించుకోరు. కానీ మనం మాత్రం హిందూ దేవుళ్ళని ఎవరు అవమానించినా పట్టించుకోము. అలాంటి వాళ్ళను కాపాడడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చేస్తుంది. లోపం ఎక్కడ ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి.